మన ప్రభు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేను దివ్య గ్రంథ పఠనాల ద్వారా దేవాతి దేవుడు వివాహ బంధం యొక్క ప్రాముఖ్యతను ఈరోజు ప్రభువు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ యొక్క వివాహ బంధాన్ని దేవుడే ఏర్పాటు చేసి ఉన్నాడు అని, ఇది శాశ్వత బంధం అని, విడదీయని బంధముగా ఈరోజు ప్రభువు ఈనాటి పఠనాల ద్వారా మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలో పాల్గొనబోతున్న మరి ప్రతి ఒక్కరిని, మరి ముఖ్యంగా కుటుంబాలన్నింటినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని, ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించే విధంగా ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాలి అని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలో మనమందరం కూడా యోగ రీతిగా పాల్గొనడానికి మనం చేస్తున్న తప్పుదాలు గుర్తు చేసుకొని పాప మన విప్పలో వేడుకుందాం. నీ తోడును నిరతము పొందాలని, నీ చల్లని నీడలో బ్రతకాలని, నీ తోడును నిరతము పొందాలని, నీ చల్లని నీడలో బ్రతకాలని ఆశపడిన నేను నిన్ను వీడిపోతిని, ఆశపడిన నేను నిన్ను వీడిపోతిని. కావుమయ్యా యేసయ్యా, ప్రభువయ్యా మెస్సయ్యా, కావుమయ్యా యేసయ్యా, ప్రభువయ్యా మెస్సయ్యా. నీ తోడును నిరతము పొందాలని, నీ చల్లని నీడలో బ్రతకాలని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితములకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహామహోన్నతునికి మహిమ, భూమిలో మనుజులకు శాంతి. మహామహోన్నతునికి మహిమ, భూమిలో మనుజులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమ, స్తుతి మహిమ, మహిమ స్తుతి మహిమ. Gloria, Gloria, Gloria.
ప్రార్థించుదాము. సర్వశక్తి గౌరికి సర్వేశ్వర, నీ ప్రేమను రాగమను నిన్ను ఆశ్రయించు వారి యోగ్యతను కోరికలను మించి ఉండను. ఈ విషయమును గ్రహించు మేము ఆనందించుచున్నాము. మా మనసాక్షిని భీతిని కలిగించుచున్న మా పాపముల దయతో మన్నించి మేము సాహసించి అడగలేని వాటిని కరుణించి మాకు ప్రసాదింపు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలన చేయి మా నాథుడను నీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సామాజిక ఆదివారం మొదటి పట్టణము ఆది కాలము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు. ఆది కాలము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు. అతని దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించడం మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడు సృష్టించును అని అనుకోలేదు. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించును. వారికి నరుడు ఏ పేరు పెట్టినో తెలుసుకొనగోరి వారన్నిటినీ అతడు కల్పించుకోను. వారికి నరుడు పెట్టిన పేర్లే వారి పేర్లుగా నిలిచిపోయినది. ఇట్లా అన్ని రకముల పెంపుడు జంతువులకు పక్షులకు క్రూర మృగములకు నరుడు పేరు పెట్టింది. కానీ అతనికి తగిన తోడెవరునూ దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్ర పోవడానికి చేశాడు. అతడు నిద్రపోవటం ఆయన అతని ప్రకటన ఒక దాన్ని తీసి ఆ చోటును మరలా మాంసంతో పూడ్చెను. తాను నరు నుండి తీసిన ప్రకటన కొను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని గడుగు తోడుకునే వచ్చెను. అప్పుడు నరుడు చివరికి ఈమె నా వెంటనేనది, ఈమె నా ఎముకలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరుడి నుండి రూపొందించినది, కావున నారి ఎగుడు అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవును. వారిరువురు ఏకశరీరులగును. ఇది ప్రభు వాక్కు. మహోన్నత దైవమా మానవ జీవమా నీ మధుర గానమే ఇలలో విరవింతునే. మహోన్నత దైవమా మానవ జీవమా నీ మధుర గానమే ఇలలో నినదించునే. చిట్టి పాపలు పసికూనలు నిన్నే కీర్తించును. సూర్య చంద్రులు జీవరాశులు నిన్నే వినతింతురు. చిట్టి పాపలు పసికూనలు నిన్నే కీర్తింతురు. సూర్య చంద్రులు జీవరాశులు నిన్నే వినతింతురు. మహోన్నత దైవమా మానవ జీవమా నీ మధుర గానమే ఇలలో వినపించునే. రెండవ పట్టణము హెబ్రీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం వరకు. హెబ్రీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం వరకు. కానీ మనము యేసుని మాత్రము చూచుచూనే ఉన్నాము. దైవానుగ్రహం వలన మానవులందరి కొరకై తాను మరణించినట్లు కొద్ది కాలం వరకు ఆయన దేవదూతల కంటే తక్కువగా చేయబడేను. తాను అనుభవించిన మృత్యువేదన వలన ఆయన మహిమా గౌరవములతో అభిషక్తులక చూచుచున్నాము. సర్వసృష్టి స్థితికారకుడు దేవుడు తన మహిమలో పాలు పంచుకున్నటకై పెక్కుమంది పుత్రులను చేరదీయుటకు యేసును బాధల ద్వారా
పరిపూర్తి చేయుట సమంజసమే. మానవుల పాపముల నుండి ప్రక్షాళన చేసిన వారికి, పాప ప్రక్షాళన చేయబడిన వారికి తండ్రి ఒక్కడే. అందువలననే వారు తన సోదరులకు చెప్పుటకు యేసు సిగ్గుపడలేదు. ఇది ప్రభువు వాక్కు. అమరమైనది, మధురమైనది, అమరమైనది, మధురమైనది దేవుని వాక్యం, జీవన వేదం. దేవుని వాక్యం, జీవన వేదం. ఆలించరారే ఓ దైవ జనమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమరమైనది, మధురమైనది, అమరమైనది, మధురమైనది. ప్రభువు నీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 2వ వచనం నుండి 16వ వచనం వరకు. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 2వ వచనం నుండి 16వ వచనం వరకు. పరీక్షార్థము పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి, భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించెను. అందుకు యేసు, మోషే మీకేమి ఆదేశించెను అని తిరిగి ప్రశ్నించెను. విడాకుల పత్రంలో రాసి ఇచ్చి, భార్యను పరిత్యజించదగునని మోషే ఆదేశించెను అని వారు సమాధానమిచ్చారు. అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లా ఆదేశించెను. కానీ సృష్టి ఆరంభముని దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించి ఉన్నాడు. ఈ కారణం వలనే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు అతుక్కుని ఉండును. వారిరువురు ఏక శరీరులై ఉందరు. కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. వారి ఇల్లు చేరిన పిదప ఈ విషయం గురించి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి. అప్పుడు ఆయన వారితో, తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడువాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. అట్లే తన భర్తను పరిత్యజించి వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ వ్యభిచరించుచున్నది అని పలికెను. అంతట కొందరు తమ బిడ్డలను దీవింపడని యేసు చెంతకు తీసుకుని రాగా శిష్యులు వారిని గద్దించిరి. దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి, చిన్న బిడ్డలను నా ఎద్దుకు రానిండు, వారిని ఆటంక పరపకుడు, ఏలైనా అట్టివారిదే దేవుని రాజ్యము అని పలికెను. ఎవరు దైవ రాజ్యమును ఈ పసిబిడ్డల వలె అంగీకరింపరు, వారు అందు ప్రవేశింపరని మీతో వక్కారించుచున్నారు అని ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని దీవించెను. ఇదే క్రీస్తుని సువిశేషము. అందరం చూద్దామా? తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం,
నామమున యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రస్తుత ప్రపంచంలో అత్యంత బాధాకరమైనటువంటి సమస్య లేదా విషయము ఏమిటి అంటే విడాకుల సమస్య. కొన్ని సమాజాల్లో, ముఖ్యముగా అభివృద్ధి చెందినటువంటి పాశ్చాత్య దేశాలలో కూడా సగానికంటే ఎక్కువగా విడాకులు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఇందులో కథోలిక కుటుంబాలు కూడా ఉంటూ ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఇటువంటి విడాకుల సమస్యను ఆనాడు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు క్రీస్తు ప్రభు చెంతకు తీసుకుని రావటము జరిగినది ప్రియ సహోదరి సహోదరులారా. క్రైస్తవులారా, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు వద్దకు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వచ్చి, ఇదిగో విడాకులు ఇవ్వటం అనేది సమ్మతమేనా, భర్త భార్యకు విడాకులు ఇవ్వవచ్చునా అని క్రీస్తు ప్రభుని పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ప్రశ్నించడం జరిగినది ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఆ సమయంలో తిరిగి క్రీస్తు ప్రభు వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. మోషే చట్టము ఏమి చెబుతూ ఉన్నది అని అడిగినప్పుడు, ఇదిగో విడాకుల పత్రమును రాసి ఇచ్చి విడాకులు తీసుకోవచ్చని మోషే చట్టం పలుకుతూ ఉన్నది అని వారు సమాధానం ఇచ్చారు. అప్పుడు క్రీస్తు ప్రభు అంటున్నారు, దేవుడు చట్టపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని క్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. మోషే చట్ట ప్రకారముగా విడాకులు తీసుకోవడం అనేది సమ్మతమవుతుంది. కానీ దానికి కాంట్రవర్సీగా క్రీస్తు ప్రభువు, ఇదిగో దేవుడు చట్టపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు, విడాకులు అనేవి తీసుకుని రాదు అని క్రీస్తు ప్రభువు పలుకుతూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. ఒక పక్కేమో విడాకులు తీసుకోవచ్చని ఉన్నది, మరొక పక్క తీసుకొని రాదు అని ఉంటూ ఉన్నది. మరి ఎలా యొక్క సమస్యకు పరిష్కారం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు పలుకుతూ ఉన్నాడు. ఆనాడు ఇదిగో మీ యొక్క కఠినాన్ని బట్టి, మీ యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే ఈ యొక్క చట్టాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. కానీ దీనిలో ఏంటి నిజంగా ఎందుకు విడాకులు తీసుకోవాలని సరైనటువంటి కారణాలు కానీ ఎటువంటి విధంగా దీనిలో చెప్పబడలేదు. కానీ మీ యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి ఇదిగో మోషే అన్నాడు ఈ మాటలు పలికి ఉన్నాడు అని క్రీస్తు ప్రభువు పలుకుతూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్లో స్త్రీల పట్ల వారు ఎంతో సులకన భావముతో ఉండేవాళ్ళు. సమాజంలో వారిని చాలా తక్కువ వారిగా చూసేవారు. ఆనాడు యొక్క ఇశ్రాయేలును వారి మధ్య రెండు మత సంస్థలు ఉండేవి. ఒకటి షమ్మాయి, రెండవది హిల్లేల్ అనే రెండు మత సంస్థలు ఉన్నాయి. వాటి ప్రకారంగా వారికి విడాకులు ఇస్తూ ఉండేవారు. షమ్మాయి మత సంస్థ ప్రకారంగా స్త్రీ గనక అవినీతికరమైన జీవితాన్ని జీవిస్తే విడాకులు రాసి ఇవ్వటం జరుగుతుంది. హిల్లేల్ అనే మత సంస్థ ప్రకారంగా అయితే స్త్రీ గనక సరిగా వంట చేయలేదనుకో విడాకులు ఇవ్వచ్చు. ఒక స్త్రీ భర్త యొక్క కుటుంబాన్ని వారి బంధువుల గురించి అమర్యాదగా మాట్లాడిందనుకో విడాకులు ఇవ్వచ్చు. పూర్వం ఉప్పు తక్కువ వేసిందనుకో విడాకులు ఇవ్వచ్చు. ఈ విధంగా చాలా సులభమైన భావముతో ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజల మధ్య స్త్రీలలో ఇటువంటి సులభమైన భావంతో చూస్తూ వారికి విడాకులను ఇస్తూ ఉండేవాళ్ళు ప్రియ దేవుని బిడ్డ. అందుకే ప్రభు వారికి హృదయ కాఠిన్యాన్ని బట్టి ఇది జరిగినది, కానీ ఇది సరైనది కాదు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని క్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క వివాహ బంధాన్ని మానవుడు ఏర్పాటు చేయాల. ఈ యొక్క వివాహ ఒప్పందం అనేది వాటిలో మొదట దేవుడే ఈ యొక్క బంధాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. అందుకే ఈనాటికి మొదటి పట్ల మనం ఆలకించి ఉన్నాం.
నరి ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని అతనికి తోడు నీడగా తన యొక్క ప్రక్కట ఎముక నుండి స్త్రీని సృష్టించి ఇదిగో తనని తన యొక్క దేహములో దేహముగాను ఇదిగో తన యొక్క ఎముకలలో ఎముకగాను సమానముగా స్త్రీ పురుషులను ఆదిలో దేవుడు సృష్టించి ఈ యొక్క బంధాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు అని ఈనాటి మొదటి పట్టణంలో మనందరము కూడా ఆలకించుకున్న ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు ఈ యొక్క బంధం అనేది విడదీరాని బంధము. ఎవరు కూడా ఇది శాశ్వతముగా ఉండే బంధము. మరణించేంత వరకు కూడా ఈ యొక్క వివాహ బంధం అనేది కొనసాగిస్తూ ఉండాలని ఈ రోజున ప్రభు గుర్తు చేస్తూ ఉన్నారు. అందుకే వాక్యంలో ప్రభు అంటూ ఉన్నారు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 7వ అధ్యాయము 10-11 వచనాల ప్రభు ఈ విధంగా అంటూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 7వ అధ్యాయము 10-11 వచనములు. వివాహితులను నేను ఇట్లు ఆజ్ఞాపించుచున్నాను, ఈ ఆజ్ఞ నాది కాదు, అది ప్రభువునకు చెందినది. భార్య భర్తను విడనాడరాదు, ఒకవేళ విడనాడిచు మరలా వివాహం ఆడరాదు, లేదా భర్తతో సమాధాన పడవలేను, పురుషుడు భార్యను విడనాడరాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది విడదీరాని బంధంగా ప్రభు గుర్తు చేస్తున్నారు. ప్రియ పౌలు గారు అంటున్నారు, ఈ మాట నాది కాదు, ప్రభువే స్పష్టంగా తెలియపరుస్తున్నారు. భార్య భర్తను కానీ భర్త భార్యని కానీ ఎవరు కూడా ఒకరినొకరు విడిచిపెట్టకూడదు. ఒకవేళ ఏదేమైనా వస్తే సమాధాన పడవలే కానీ ఏమాత్రము కూడా విడిపోరాదు అని ఇదిగో ప్రభు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజులో ప్రియ సహోదరి సహోదరులారా, వివాహం అనేది 3 రింగుల సర్కస్ లాగా ఉంది. ఏ విధంగా ఉంది? 3 రింగుల సర్కస్ లాగా ఉంది. మొదటి రింగ్ ఎప్పుడు వస్తుంది? మొదటి రింగు ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు వస్తుంది మొదటి రింగు? ఎంగేజ్మెంట్ అప్పుడు. వెరీ గుడ్. ఎప్పుడు నిశ్చితార్థం అప్పుడు ఒక రింగ్ పెడతారు, అవునా? రెండో రింగ్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు? గట్టి చెప్పండి. పెళ్లి రోజు. రెండో రింగ్ ఎప్పుడు? పెళ్లి రోజు. ఎంగేజ్మెంట్ అప్పుడు ఒక రింగు, పెళ్ళప్పుడు ఒక రింగు, మూడోది సఫరింగ్. సఫరింగ్ అంటే కష్టాలు, బాధలు, సుడిగుండాలతో కూడినటువంటి రింగు. ఈ 3 రింగుల సర్కస్లోనే వివాహ బంధం అనేది ఉంటున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎట్లా ఒక రోజు అంట ఒక విషయాల గురువు వచ్చే ఆదివారం యొక్క వాక్యాన్ని ముందటి ఆదివారం తెలియపరుస్తున్నారు. ఏమిటా యొక్క వాక్యం అంటే, భారం వచ్చే అలసి సలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ అందరికీ కూడా విశ్రాంతి వస్యలను. ఇదే నెక్స్ట్ వచ్చే ఆదివారము వాక్యము అని పలికి మీ యొక్క భారాలని కష్టాలన్నింటినీ కూడా తీసుకుని వచ్చి ప్రభుని అర్పించండి అని మొదటి వారంలో విషయాల గురించి తెలియపరిచాడంట. ఆ విధముగానే ఆదివారం రోజున అందరూ కూడా వారి కష్టాలు బాధలన్నీ కూడా పేపర్లో రాసుకొని తీసుకుని వస్తుంటే ఒక వ్యక్తి మాత్రం అంట పెద్ద గంప కొనుక్కొని గంపలో భార్య ఎత్తుకొని తీసుకుని వస్తుందంట. భార్య ఎత్తుకొని తీసుకుని అందరూ కూడా మరి ఇది విధంగా యాత్ర ఏంటి గంప ఎత్తుకొని పోతారని అడిగితే, నీకు అర్థం కాలేదా? పోయి మాత్రం ఇచ్చారు. ఏం చెప్పారు? మీ యొక్క భారాలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి అర్పించమన్నారు. ఇదిగో ఇవి నాకు అంత భారంగా ఉంది, అందుకే గంపలు ఎత్తుకొని తీసుకుని పేటకు ముందు వదిలేస్తున్నారని ఆ యొక్క వ్యక్తి తన యొక్క భార్యను గంపలో తీసుకుని వచ్చి పేటకు ముందు వదిలేశారంట. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాంటి కాదు ప్రియ దేవుని బిడ్డలారా, భారము కాదు, బాధ్యతగా ఇద్దరు కూడా కలిసి మెలిసి జీవించాలి అనేది వివాహ బంధమని ఈరోజు ఏర్పాటు చేసిన ప్రభువు మనందరికీ కూడా గుర్తు చేస్తున్నారు. అందుకే ఈ యొక్క వివాహ బంధాన్ని ఎటువంటి సమస్య లేకుండా, ఎటువంటి విడనాడి రాకూడదు, ఎటువంటి విడిపోకుండా ఉండాలి అంటే ఈ రోజున ప్రభు మనకు 3 సూత్రాలను నేర్పిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటి సూత్రం ఏమిటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, భార్య భర్తలంట ఏకకాలంలో కోపపడకూడదు. మొట్టమొదటి సూత్రం ఏంటి?
భార్య భర్తలు ఏకకాలంలో కోపపడకూడదు. ఇది మొదటి సూత్రం. ఇద్దరు కూడా ఒకేసారి కోపడ్డారనుకో సమస్య ఎక్కువైపోతుంది, అది విడదీయడానికి కారణం అవుతుంది. అందుకే ఒకవేళ భర్త కోపడినప్పుడు భార్య తగ్గించుకోవాలి, భార్య మీద కోపడినప్పుడు భర్త కూడా తగ్గించుకోవాలి. అందుకే వాక్యం అంటున్నది సామెతల గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనము. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనము. త్వరగా. కోప స్వభావుడు వెర్రి పనులు చేయను, కానీ జ్ఞాని ప్రశాంత మనస్కుడుగా ఉండను. అందుకే ఏకకాలంలో కోపడకూడదు. అవునా? ఒకరు కోపం వచ్చినప్పుడు ఒకరు తగ్గించుకుంటే అది అతనితో ముగిసిపోతుంది. అదే కనుక కోపం ఎక్కువైతే ఇక్కడ అంటున్నాడు, కోప స్వభావుడు వెర్రి పనులు చేస్తాడు, ఏ పనులు చేస్తాడో కూడా తెలియదు. ఇద్దరు కూడా కోపడుతున్నారనుకో ఆ సమయంలో ఏమి జరుగుతుందో కూడా తెలియదు. అందుకని ఒకరు తగ్గించుకున్నట్లయితే ఒకరు కోపడుతున్నప్పుడు ఒకరు తగ్గించుకున్నట్లయితే అక్కడ సమస్య అనేది ఉండదని ప్రభు తెలియపరుస్తున్నారు. ఈ సహోదరులారా, ఇతనే ఒక రోజు ఇద్దరు దంపతులు వారికి వివాహం అయ్యి 25 సంవత్సరాల జూబిలీని జరుపుకుంటూ ఉన్నారంట. 5 సంవత్సరాలు 25 సంవత్సరాలు. అయితే అందరూ కూడా వాళ్ళ బంధువులందరూ కూడా వచ్చారు. అనేక మంది కూడా వచ్చి వారిని బాగా అభినందిస్తూ మీరు ఏ విధంగా ఈ యొక్క 25 సంవత్సరాలు జీవించగలిగారు, ఈ మీ యొక్క రహస్యం ఏమిటి అని అనేక మంది వారిని ప్రశ్నిస్తున్నప్పుడు భార్య మంచిగా పలుకుతుంది చెబుతున్నట. భర్త మాత్రం లోని పట్టలేదంట. భార్య మాట్లాడుతుంది కానీ భర్త మాత్రం ఏం మాట్లాడాడు, ఎంతమంది వచ్చి అడిగినా కానీ ఏమి మాట్లాడటం మౌనంగా ఉంటున్నాడట. చివరికి వారందరూ కూడా వచ్చి గట్టిగా పట్టుబడి నువ్వు చెప్పాల్సిందే, ఈ 25 సంవత్సరాలు నువ్వు ఎలా జీవించావు, నీకు దాంపత్య జీవితంలో రహస్యం ఏమిటి అని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఈ విధంగా పలుకుతూ ఉన్నాడంట. ఏమి లేదు, వివాహమైనప్పుడు కొత్తలో నా భార్యను తీసుకొని బాపట్ల బీచ్కి వెళ్ళాను. ఎక్కడికి? బాపట్ల బీచ్కి వెళ్ళాను. బాపట్ల బీచ్ లో ఏం చేశాడంటే గుర్రం ఎక్కించాడంట. ఏమి ఇచ్చాడు? భార్యని గుర్రం ఎక్కించాడు. గుర్రం ఎక్కించినప్పుడు ఒక దూరం వెళ్ళినప్పుడు గుర్రం ఏం చేసిందంటే భార్యను పడేసింది. భార్య అందంట ఒకటోసారి అందంట అని మళ్ళీ భర్త ఏం చేశాడంటే సముదాయించి మళ్ళీ గుర్రం ఎక్కించాడు. కొంత దూరం వెళ్ళినప్పుడు మరలా పడేసింది గుర్రం పడేయగానే భార్య కోపం వచ్చి రెండోసారి అందంట. అయినా కానీ సర్దుకొని భర్త మరలా భార్యని గుర్రం ఎక్కించాడంట. ఇంకొంచెం దూరం వెళ్ళాక మూడోసారి పడగలనే భార్య కోపంతో తనకి బ్యాగులో తుపాకీ తీసి గుర్రాన్ని కాల్చేసింది. ఆ గుర్రాన్ని కాల్చేసినప్పుడు భర్తకి ఎక్కువ కోపం వచ్చి తిరుగుతూ ఉన్నప్పుడు ఒకటోసారి అందంట, ఇదిగో ఆ గుర్రవాడికి ఏ సమాధానం చెప్పాలని నువ్వు చంపావు కదా అని ఇంకా ఆమె సమాధానం గట్టిగా వస్తున్నప్పుడు రెండోసారి అన్నంట. ఆ దెబ్బతో ఇక నోరు మూసుకొని రెండోసారి అంతటితోనే గతం. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 25 సంవత్సరాల ఇప్పుడు నేను మాట్లాడలేదు అని భర్త సమాధానం ఇచ్చాడు. ఎప్పుడైతే మాట్లాడినంటే నన్ను కూడా ఇప్పుడు కాల్ చేసేదే. అందుకని నేను ఇప్పుడు దాకా కూడా 25 సంవత్సరాలు కూడా ఇంతవరకు నేను మార్పలేదు అని భర్త పలుకుతూ ఉన్నారంట. ప్లీజ్ సపోర్ట్ లాగా ప్రైజ్ సపోర్టులారా కోపాగ్యులైనప్పుడు ఎప్పుడైతే ఒకరిని తగ్గించుకున్నప్పుడు ఇదిగో ఆ సమస్య అనేది ఉండదు అని ఈ రోజున ప్రభువు మనందరినీ కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. రెండవ సూత్రం ఏమిటంటే గతమున విషయాలు త్రవ్వకుండా మనం జీవించాలి. జరిగిన సంఘటనల గురించి మనము తలుచుకోకూడదు. కొన్నిసార్లు అంటే కథా సందర్భం వచ్చినప్పుడు పిల్లప్పుడు నాకు ఆస్తి పెడతా అన్నాడు, పిల్ల 20 సంవత్సరాలు అవుతుంది, ఎంతవరకు ఆస్తి లేదు. లేదా బైక్ ఇస్తానన్నారు, పిల్ల 15 సంవత్సరాలు అవుతుంది, వరకు బైక్ లేదు. లేదా నాకు తాడు పెడతా ఉన్నారు, 20 సంవత్సరాలు అవుతుంది, నాకు తాడు లేదని పాత సగటు ఎప్పుడో పెళ్లి మొదటి సగటు తలుచుకొని ఇప్పుడు వెనక తవ్వుకున్నారనుకో ఏమైంది? ఆ సమస్య ఎక్కువైపోయి కొట్టుకునే చివరికి విడాకులు తీసుకునే విధంగా అవుతుంది. అందుకే ప్రపంచున్నారు గతమైన విషయాల గురించి మీరు ఎత్తబాగిన వాటి గురించి తవ్వుకోబాకండి, వాటి వదిలేయండి. గతంగా జరిగిన సంఘటన గురించి వదిలేయని ప్రభువే తెలియపరుస్తున్నారు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనము.
గ్రంథం 43వ అధ్యాయము 18వ వచనం. మీరు పూర్వపు సంగతులను జ్ఞప్తికి తెచ్చుకోనక్కర్లేదు, పాత సంఘటనలను తలుచుకోనక్కర్లేదు. చూడు ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే పాత సంఘటన గురించి మీరు వదిలేయండి. గతం కదా జరిగిపోయిన వారి గురించి మీరు ఏమాత్రం కూడా ఆలోచన చేయబాకండి. జరగాల్సిన దాని గురించి మీరు ఆలోచన చేసుకోండి. జరిగిపోయిన విషయాలు కనుక మీరు తవ్వుకున్నట్లయితే ఇది అక్కడే కుటుంబంలో సమస్య వస్తుంది. ఆ సమస్య విడదీయడానికి కారణమవుతుంది. అందుకే రెండో సూత్రంగా ప్రవచనాలు గడిచిన విషయాల గురించి మరిచిపోండి, పూర్వ సంఘటన గురించి మరిచిపోండి. రెండో సూత్రంగా ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు. మూడో సూత్రముగా ప్రభు అంటున్నాడు, ప్రియ సహోదరి సహోదరులారా, మనస్పర్ధలు వచ్చినప్పుడు అది ఆ రోజుతోటి ముగిసిపోయే విధంగా ఉండాలి. ఎఫెసీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 26వ వచనము. ఎఫెసీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 26వ వచనము. ఒకవేళ మీకు కోపం వచ్చినచో ఆ కోపము నిన్ను పాపంలోని లాక్కొని పోకుండా చూసుకోనండి. సూర్యుడు అస్తమించే లోపే మీ కోపము చల్లారిపోవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చాలా చక్కగా గుర్తు చేస్తున్నారు. ఒకవేళ కోపం వచ్చినా మనస్పర్ధలు వచ్చినా అది సాయంత్రంతో ముగిసిపోవాలి. అదే కోపంతో నిలిపించకూడదు, అదే మనస్పర్ధలతో ఉండకూడదు. అది సాయంత్రంతో చల్లారిపోవాలి అని రోజున ప్రభు గుర్తు చేస్తున్నారు. ఆ రోజుతో ముగిసిపోయిందనుకో నీకు ఎటువంటి సమస్య అనేది ఉండదు. లేదా దాన్ని మనసులో పెట్టుకొని పదే పదే ఆలోచన చేసుకుంటూ ఉన్నట్లయితే అనారోగ్య పాలవుతాము, కుటుంబంలో సమస్య కూడా ఎక్కువవుతూ ఉంటుంది. అందుకే ప్రవర్తిస్తున్నారు. మీకేమైనా మనస్పర్ధలు ఉన్నా కోపం వచ్చినా అది సాయంత్రం సూర్యుడు అస్తమించే లోపే చల్లారిపోవాలి. ఆ విధంగా నడుచుకున్నట్లయితే కుటుంబంలో ఎటువంటి సమస్య అనేది రాదు, ఎటువంటి విడాకుల ఆలోచన అనేది రాదు అని ఈ 3 సూత్రాలలో ఈ రోజున ప్రభువు మనందరికీ కూడా గుర్తు చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, వివాహ బంధములో కుటుంబ జీవితాలు జీవిస్తున్న ప్రతి ఒక్కరూ మరి వివాహ బంధంలోకి ప్రవేశించాలని ఆలోచన చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ 3 సూత్రాలను పాటించే విధముగా మరి నడుచుకున్నట్లయితే దేవుడు ఆ కుటుంబాన్ని మరి మూడంతులుగా ఏ విధముగా ఈ వివాహ బంధం అనేది శాశ్వతముగా ఉన్నది, ఈ యొక్క వివాహ బంధం అనేది విడదీయని బంధముగా ఉందని ప్రభు పలికిన విధముగా వారి జీవితాలు కూడా ఆ విధముగానే ఉంటాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా అనుదిన జీవితంలో ఈ 3 సూత్రాలను భార్యాభర్తల ఏకకాలంలో కోపపడకుండా, గత విషయాల గురించి తవ్వుకోకుండా, మనస్పర్ధలు వచ్చిన ఆ రోజుతోటి మన్నించుకొని మంచిగా నడుచుకునే విధముగా ప్రతి ఒక్కరూ కూడా జీవించాలని ఈ యొక్క దివ్య పరిపక్షలో ప్రార్థించుదాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున అందరూ నిలిచండి. మనకు విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమున భూలోకమున ఇతడు పవిత్ర పుట్టెను. కారణంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమున వ్యక్తి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులను చనిపోయిన వారులను తీర్పు చేయడానికి వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. స్వామి ఆమేన్. కూర్చొని ఇందులో ప్రభు నా కానుక, అవనిలో నాది కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలో నాది కోరిక. పూజించు
సంపదలు నైవేద్యములు ధనధాన్యములు ఫలపుష్పములు సిరి సంపదలు నైవేద్యములు శ్రేష్టమైన కానుకగా అర్పించుచున్నాను దేవా అంగీకరించుమా ఆశీర్వదించుమా అంగీకరించుమా ఆశీర్వదించుమా నా సర్వం సకలము నీవేగా నా జీవం ప్రాణము నీవేగా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచుని మరి సర్వశక్తి గల సర్వేశ్వరులకు అంగీకరణలో ప్రార్థించుదాము. ప్రభు తమ నామస్తుతి పెట్టగలుగును, తన ప్రయోజనము కలుగును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కలుగును. ఈ కరుణల ద్వారా ఈ గదిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ ఆదేశము ప్రకారము స్థాపింపబడిన బలులను మా యందు నీ పవిత్రీకరణ కార్యము నెరవేర్చి నీకు సంప్రీతిని కలిగించు పాప విమోచనలకు మమ్మ పాత్రలను చేయము. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిస్తున్నాము. ఆమేన్. ప్రభువు నీతో ఉండుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. నీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావని పిత, సర్వశక్తి గల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులను మాపై కనికరమతో తనను తాను తగ్గించుకొని కన్య మరిమ నుండి తగ్గించును. శిలువ మీద వేదన పొంది నిత్య మరణం నుండి మమ్మల్ని విడిపించును. మరణించిన వారి నుండి పునరుత్థానం పొంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించును. కావున దూతలతోను అధిదూతలతోను మద్రాసులతోను అధిపతులతోను పరలోక దళాలన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, తరాతములైన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ వెంటతో నిలిపినవి. మహోన్నతున హోసన్నా. ప్రభు నామమున వేచేవారు ధన్యులు. మహోన్నతున హోసన్నా. అందరూ కూడా మోకరించి పరిశుద్ధ సమయంలో ఈ యొక్క అక్షరస్వము ప్రభు యొక్క శరీరకాలుగా మారుతున్న ఈ సమయంలో అందరం కూడా భక్తి విశ్వాసముతో ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమానుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమును ముందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి గురించి శిష్యులకు ఇచ్చేట్లను మీరందరూ దీనిని తీసుకొని భుక్షింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా సహాయం, నీవే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా సహాయం, నీవే మా శరణం. ఆ విధముగా భోజనానంతరము పాత్రను అందుకుని మరణానికి కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుకొని మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారములకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా సహాయం, నీవే మా శరణం. యేసు మా దేవా,
విశ్వాస రహస్యము. ప్రభువా, మేము ఎల్లప్పుడూ ప్రకటించదము, మేము దానిని చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవవస్తు యొక్క రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాం. నీ సముఖంలో నిలచి నీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు రక్తములందు పాలివాలకు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమానుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకముచ్చుకొనము. మా రాజ్య జగద్గురువును, మా అధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. మరి ముఖ్యముగా ఈనాడు యొక్క దివ్య బలి పూజలో పాల్గొని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. మా యొక్క జీవితంలో నేను విశ్వాసం ఎదిగే విధముగా, మరి ముఖ్యముగా కుటుంబ జీవితాన్ని, దాంపత్య జీవితాలు జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ఎటువంటి మనస్పర్ధ లేకుండా ఆదర్శవంతమైనటువంటి కుటుంబ జీవితాలు జీవించే విధముగా ప్రతి దంపతులను దీవించండి ప్రభువా. అనారోగ్యముతో ఆరోగ్యములో స్వస్థతను దయచేయండి ప్రభువా. చిన్న బిడ్డలను, చదువుకుంటున్న బిడ్డలను, యువతి యువకులను, పెద్దవారిని, వృద్ధాప్యుల వారిని దివ్య బలి పూజలో పాల్గొని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. పూజలు సమర్పించిన కుటుంబాలను దీవించండి. ఆ బిడ్డల పుట్టినరోజు జరిపించిన వారిని ఆస్వాదించమని ఈనాడు దివ్య బలి పూజలో పాల్గొని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు దీవించమని మేము వేడుకుంటూ ఉన్నాము. ఉత్తానమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని ప్రకాశంలోనికి చేసుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కనుక మరియు మాతతోను, ప్రీత జోజప్ప గారితోను, ప్రీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోను మాకు నిత్య జీవితంలో భాగములు దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతోను, క్రీస్తు యందు సర్వశక్తి గల సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైంది మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. అందరం కూడా నిలిచి మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థన సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఓ ప్రభువా, నీ కీడు నుండి మమ్ము రక్షింపము. మా ఈరోజు మాకు శాంతిని ప్రసాదింపము. మీ దాని వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతలని సరదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు రెండవ రాకడ కొరకు నిరీక్షించుచున్నాము. నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులకు వచించిన ప్రకటిస్తువా. మా పాపము లెక్కింపక నీ శ్రీ సభలు శ్వాసము నిక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మనందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరి గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించండి ప్రభువు. ఈ ప్రభు ఎందుకు పిలువబడిన ప్రతి ఒక్కరము ధన్యులము. మీరు నా దగ్గర ప్రవేశించడం నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
క్రీస్తుని రక్తములకు చొరవ చేర్చుగాక. ఆమేన్. కరుణామయుని విందువు జీవమునసగే విందు జీవేశుని శుభకర విందు కరివిని ఎరుగని విందువు కరుణామయుని విందువు జీవమునసగే విందు జీవేశుని శుభకర విందు కరుణామయుని విందు జీవమునసగే విందు జీవేశుని శుభకర విందు కానాపల్లెలో యేసు చేసిన అద్భుతమైన విందు తల్లి కోరిక తీర్చిన తనయుని దివ్యమైన ఈ విందు కానాపల్లెలో యేసు చేసిన అద్భుతమైన విందు తల్లి కోరిక తీర్చిన తనయుని దివ్యమైన ఈ విందు మధురమైన విందు ఇది మరపురాని విందు మధురమైన విందు ఇది మరపురాని విందు కరివిని ఎరుగని విందు సర్వేశ్వరునికి వందనములు సుందరమైన మోక్షారాజ్ఞి మాతా వందనం సుందరమైన మోక్షారాజ్ఞి మాతా వందనం సుందరమైన మోక్షారాజ్ఞి మాతా వందనం సుందరమైన మోక్షారాజ్ఞి మాతా వందనం ఆత్మా శరీరంబులతోడ మహిమా కాంతి చే స్వర్గమునకు దూతల చేత ఎత్తబడితివి. యేసుదాపుర నీకు గొప్ప ఆశయముండెను. మోకరించండి. దయగల సర్వేశ్వరుడు మన గ్రామాన్ని దీవించాలని, మన గ్రామంలో ప్రతి కుటుంబంలో దేవుడి యొక్క శాంతి సమాధానం దయచేస్తూ అందరికి మంచి ఆరోగ్యాన్ని నింపుతూ విశ్వాసములో ప్రేమను ఎదిగే విధముగా ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించాలి అని ఆ ప్రభుని ప్రార్థించుదాం. కళ్ళొక్కమంటున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన ఆయనను మాకు ఇవ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపగా కీడునుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని వాక్కు సాధన చేత నేను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదించబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆస్వాదించబడిన వారు మీరే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగు గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదములకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగు గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదములకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగు గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదములకు సదాకాలము ఆరాధనయు
సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జీవమునిచ్చే శక్తి నసగు ప్రభు యేసుని శరీర విందు, రక్షించి రక్షణనిచ్చు ప్రభు యేసుని హృదయపు విందు. జీవమునిచ్చే శక్తి నసగు ప్రభు యేసుని శరీర విందు, రక్షించి రక్షణనిచ్చు ప్రభు యేసుని శరీర విందు. ఆరగించరండి ప్రభు యేసుని పొందండి, ఆరగించరండి ప్రభు యేసుని పొందండి. కలివిని ఎరుగని విందు కరుణ శ్రీతైనేశ్వర శరీరం, క్రీస్తుని ఆత్మ, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రకటన కార్యపడి క్రీస్తు అందించిన కష్టమా, ఓ మంచి చేసువా ఈ గంట లోపల నేను మేడపైనట్టు చేస్తుంది అనుకుంటా మా భర్త సమయంలో నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పుణ్యతో పడుకునే కాలం పరుగులు పరుగులు చెప్పు మహాబలులతో నేను మంచి చేసుకో. శాస్త్రాలైన నేను దేవాల సత్వంలో మోకాల మీద నుంచి శాస్త్రంగపడి నా చేతులను నా కాళ్ళు తొలిచినారు, నా ఎంపులన్నీ ఎంచినారు అని దేవవారి పేరిట పూర్వకాలం ముందు దావీదు తెలిసి వచ్చిన దానికి నా కళ్ళ ముందర నుంచి దేవవారి 5 గాయకులను మిక్కి భక్తి పడుదలతోను దుఃఖముతోను నా అంతరంగమును విచారించి తలుపు చేతి ధ్యానించిన సమయం ముందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమాన్ని సుఖత తలుపులను నా ఎక్కముల మీద నిజమైన మనస్తాపములు వాటిని దిద్దుకున్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రించడంలో లేదని నా మంచి చేసువా దేవవారిని నా అత్యేకమైన నా ఆకాంక్షతో బ్రహ్మాలు ప్రార్థించున్నాను. పరిశుద్ధ పాపల తరపు నెరవేరేట్టు వేడుకుంటున్నాక మన విచారణ పాలన చేపట్టిన కాలను సంకల్పమైనట్లుగాని మరియు ముఖదంతులుగా మరుగుదంతులుగా నిరంతరంగాను కలుపు చేయమని మరియు మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాక. పల్లెలు పొందిన మా ఇంటి తండ్రి మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పల్లెకు మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరుగాక. ప్రసాదించడానికి మరియు మా వందనము వెళ్ళిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భఫలములకు చేసి ఆశ్రదింపబడిన వారు పుత్ర పవిత్రాత్మ కలుగుగాక. ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, మరి వచ్చే ఆదివారము 13వ తారీఖు కనుక ఉదయం పూట దిగుబడి పూజ ఉండదు, సాయంత్రంలో దిగుబడి పూజ ఉంటుంది కనుక విషయాన్ని గమనించి మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చే ఆదివారము సాయంత్రం జరిగి ఆ యొక్క దిగుబడి పూజలో పాల్గొనవలసినదిగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. మరి అదే విధముగా మరి ప్రతి ఆదివారము దిగుబడి పూజ అర్పించబడుతూ ఉన్నది. మరి అప్పాలు ద్రాక్షారసం అనేది చాలా అవసరము. మరి ఇక్కడ అయిపోయి ఉన్నాయి కనుక మరి ఎవరైనా ఉన్నట్లయితే అప్పములు ద్రాక్షారసం కొరకై ఆ దివసాలు అందించవలసిందిగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ప్రార్థించుదాము. సర్వశక్తిగా సర్వేశ్వర, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివస ప్రసాదము మమ్ము పోషించి మమ్ము ఉత్తేజపరచును గాక. మేము భుజించిన క్రీస్తు ప్రేమ విందు మా జీవితంలో మార్పును చేకూర్చి స్వర్గ మార్గంలో నడిపించును గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మను దీవించి సదా కాచి కాపాడును